ఛాంపియన్స్ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా న్యూజిలాండ్‌ను 44 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 249 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో అంత గొప్పగా పరుగులు చేయడానికి ప్రధానమైన కారణం శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్. అలాగే బౌలింగ్‌లో కూడా కెన్ విలియమ్సన్ ఒంటరి పోరాటం చేస్తూ 80 పరుగులకు పైగానే చేస్తున్న సమయంలో అక్షర్ పటేల్ కెన్ విలియమ్సన్ వికెట్‌ను తీసి భారత జట్టుకు విజయాన్ని లాంఛనంగా అందించాడు. అయితే ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ అక్షర్ పటేల్ పాదాలను తాకేందుకు ప్రయత్నించాడు. విరాట్ కోహ్లీ ఇలా చేయడానికి ఒక చాలా పెద్ద బలమైన కారణం ఉంది. ఎందుకని అంటే నిజానికి 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో న్యూజిలాండ్ జట్టు ఒకానొక సమయంలో మ్యాచ్‌పై పట్టు సాధించింది. ముఖ్యంగా కెన్ విలియమ్సన్ క్రీజులో స్థిరంగా నిలబడి 81 పరుగులు చేసి ఇంకా ఆడుతున్నాడు. కానీ అక్షర్ పటేల్ తన స్పెల్ చివరి బంతికి కెన్ విలియమ్సన్‌ను ఔట్ చేసి విలియమ్సన్‌ను పెవిలియన్‌కు పంపించాడు. అయితే అక్షర్ వేసిన బంతిని విలియమ్సన్ ముందుకు వచ్చి షాట్ ఆడడానికి ప్రయత్నించాడు. కానీ విలియమ్సన్ బంతిని మిస్ అయ్యాడు. దీంతో వికెట్ల వెనుక ఉన్న కేఎల్ రాహుల్ స్టంప్ అవుట్ చేసి పడేశాడు. విలియమ్సన్ వికెట్‌పై విరాట్ కోహ్లీ ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. ఎందుకంటే విలియమ్సన్ ఉంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఆ జట్టును గెలిపించడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తాడు. విరాట్ సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి అక్షర్ పటేల్ పాదాలను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఇంతలో అక్షర్ కొద్దిగా అప్రమత్తమయ్యి ఫన్నీగానే తను చేసినప్పటికీ కూడా తను టచ్ చేయాలనైతే అనుకున్నాడు. అయితే ప్లీజ్ వద్దు, అలా వద్దు అంటూ తనని ఆపే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడున్న ఆటగాళ్ళందరూ వీళ్ళిద్దరు ఇలాగ చేసుకోవడంతో చాలా కామెడీగా ఫీల్ అవ్వలేదు గానీ ఆశ్చర్యంగా ఫీల్ అయ్యారు. విరాట్ కోహ్లీ మాత్రం నన్ను నీ పాదాల్ని పట్టుకొనివ్వు అంటే అక్షర్ ఏంటి నువ్వు చేసే పని అన్నట్టుగా ఒక గెస్చర్ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి.